వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వాస్తు భయం వెంటాడుతోందా? ఇవాళ వాస్తు సమస్యలు ఈరోజు తెలంగాణలో అనేక సమస్యలకు కారణమవుతున్నాయా? ఇవాళ సెక్రటరియట్ ని మార్చాల్సిన అవసరం ఉందా? ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అదే వెతికే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇవాళ తెలంగాణ సెక్రటరియట్ కు వాస్తు సమస్యలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంలో వాస్తవాలెంత, దీనికి సంబంధించిన కారణాలేంటి అన్న అంశాలపై మనం చర్చ చేపట్టాం. దీనికి సంబంధించి చర్చించేందుకు వాస్తు ప్రముఖులు దంతూరి పండర్నాథ్, మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వెల్కమ్ టు 6 TV స్పెషల్ షో అండి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి తెలంగాణ సెక్రటరియట్ కి ఇవాళ వాస్తు సమస్య ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ నిజంగా ఆ వాస్తు సమస్య ఉందా? ఉంటే ఏ స్థాయిలో ఉంది? సెక్రటేరియట్ కి సంబంధించినంత వరకు ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్, ఏపీ సెక్రటేరియట్ అని రెండు సపరేట్ అయిపోయాయి. దాంట్లో ఉండే బిల్డింగ్ దాంట్లో ఉన్నాయి, దీంట్లో ఉండే బిల్డింగ్స్ దీంట్లో ఉన్నాయి. అండ్ రెండిటి మధ్యన బ్యారికేడ్స్ కూడా పెట్టేసుకున్నారు. ఒక విధంగా తెలంగాణ సెక్రటేరియట్ ఈజ్ డివైడెడ్. అక్కడి నుంచి ఇప్పుడు పత్రికలో వచ్చినట్టుగా నైరుతిలో వీధిపోటు ఉంది అని చెప్పారు. అది స్ట్రైట్ గా డివైడ్ చేయబడినటువంటి ఏపీ సెక్రటేరియట్ తగులుతుంది. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్కి వచ్చేసి మింట్ కాంపౌండ్ వైపు నుంచి వచ్చేది తగులుతోంది. ఈ రెండిటికి సరిగ్గా లేదు వాస్తు. సో అంటే ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా కూడా ఏజీ ఆఫీస్ నుంచి వస్తున్న రోడ్డు డైరెక్ట్ గా తగులుతుంది అన్నది చర్చ. అయితే ఆ జీ బ్లాక్ ఇప్పుడు ఆల్రెడీ ఏపీకి పోయింది కనుక అదైతే సమస్య కాదంటారు మీరు? అట్లాగే వెస్ట్ నైట్ అంటే మళ్ళీ పడమర వైపు నుండి మింట్ కాంపౌండ్ నుండి కూడా ఒకటి తగులుతోంది పడమరలో. అది స్లైట్ గా దీన్ని బ్రష్ చేస్తుంది, దీన్ని తెలంగాణ సెక్రటేరియట్. సో ఈ రెండు సెక్రటేరియట్స్ కి కూడా దీనివల్ల ప్రాబ్లం ఉంటుంది. అది ఏ స్థాయిలో ఆ ప్రాబ్లం ఉంటుంది అన్నది దాంట్లో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. అలాగే సెక్రటేరియట్ కేవలం వీధిపోటే కాకుండా మంచి లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. తూర్పులో మనకి హుసేన్ సాగర్ ఉంది, మళ్ళీ ఉత్తరంలో కావాల్సినంత ఓపెన్ ప్లేస్ ఉంది, దక్షిణంలో పెద్ద రోడ్ ఉంది, మళ్ళీ దక్షిణంలో నైరుతిలో ఏజీస్ ఆఫీస్ లాంటి పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇందులో మంచి చెడు రెండు ఉన్నాయి. వీధిపోట్లు ఎప్పుడు ఎక్కువ చెడు ప్రాధాన్యతనే ఇస్తూ ఉంటాయి, చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తూ ఉంటాయి. ఓకే, మల్లికార్జున శర్మ గారు, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ వీధిపోటు కారణంగా వచ్చే సమస్యలు ఏ విధంగా ఉండవు? ఒకటి వాస్తుపరంగా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన సపరేట్ అసెంబ్లీలు అనేవి ఒకటి ఉన్నాయి. అయితే అక్కడ దాని మధ్యలో ఎప్పుడైతే డివైడ్ చేసిన తర్వాత మనకి వీధిపోటు అనేది ఒకటి నైరుతి భాగంలో మన వీధిపోటు ఉందని అనుకున్నాం. అయితే అది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒకే కాంపౌండ్ వాళ్ళల్లో మధ్యలో బార్గేట్లు ఉన్నా కూడా ఇద్దరికి కూడా పడే అవకాశం అనేది ఉంది. అయితే వీధిపోటు అనేది వాస్తవంగా అయితే పురాతన శాస్త్రం ప్రకారంగా పోటే అంటారు వాస్తవంగా అయితే వీధిపోటు ప్రభావం అనేది కొంత ఉంటుంది. అయితే దానికి తగ్గట్టు కూడా కొన్ని తూర్పు భాగంలో కొంత నీళ్లు ఉండటం, జలాశయం ఉండటం, కొంచెం దక్షిణ భాగంలో కొంచెం ఎత్తైన బిల్డింగ్ ఉండటం, అంటే కొంత మంచి కొంత చెడు అనేది మిశ్రమైన ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది, దానిలో ఉండకుండా ఏముండదు. అయితే ఏంటంటే ఆ వీధిపోటు అనేది రెండు ఆంధ్రప్రదేశ్ దాని మీద కానీ లేకపోతే తెలంగాణ విషయంలో కానీ రెండింటి మీద కూడా పడే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక భవనాన్ని నిర్మించాలంటే చతురస్రాకారంలో నిర్మించడం అనేది చాలా ముఖ్యమైన విషయం వాస్తవంగా. అయితే అలా నిర్మించుకొని ఉండటం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ వారు కూడా ఒక వాస్తు పండితులకు సంబంధించింది ఒక నియమించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనకు తెలిసినంత వరకు. అయితే ఇలాగా ఈ వాస్తు ప్రకారంగా చతురస్రాకారంలో ఉండి వీధిపోట్లు ఏది కూడా లేకుండా ఉంటే కూడా మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ రాష్ట్రానికి కానీ, ఆ ముఖ్యమంత్రికి కానీ, ఆ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే మన ప్రజలందరికీ కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇవాళ వచ్చే ప్రధాన సమస్యలు ఉండే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఆల్రెడీ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం అక్కడే కొనసాగినాము. అప్పుడు కూడా అయితే అప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని సమస్యలు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని సమస్యలు వస్తున్న పరిస్థితి, దీనికి అదే కారణం అని చెప్పి అంటున్నారు. నిజంగా ఆ స్థాయిలో సమస్యలు ఉండే అవకాశం ఉంది?
అయితే ఒకటి సమస్యలు అనేవి ఎలా ఉంటాయంటే వాస్తుపరంగా పరిపాలనా భవనాన్ని కూడా వాస్తుపరంగా ఉండాలనేది శాస్త్ర నిర్ణయం వాస్తవంగా అయితే దీనివల్ల వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి అంటే ఒక్కొక్క భవనంలో కొన్ని మంచి చెడులు అనేవి రెండు ఉంటాయి వాస్తవంగా ఈ రెండుండటం మిశ్రమమైన ఫలితం అనేది ఉంటుంది. అయితే ఆ వీధిపోటు అనేది పూర్తిగా ఎక్కువగా మనం దాన్ని కట్ చేయాలని చూస్తే సగానికి సగం పోయే అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ శాతం పోయే అవకాశం అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే దానివల్ల ఏం జరుగుతుంది, మరి అది వరకటి నుంచి కూడా ఉంది కదా, మరి అది వరకటి నుంచి జరగంది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకటి వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటే ఏంటంటే కొంత ప్రభావం అనేది తగ్గే అవకాశం అనేది ఉంటున్నది వాస్తవంగా అయితే శాస్త్ర నిర్ణయం. అయితే దాన్ని బట్టి కూడా కేవలం ఏంటంటే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే కొన్ని మంచి చెడు రెండు కూడా ఉంటాయి వాస్తవంగా అయితే. దానిలో మిశ్రమ ఫలితాలనే ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మిశ్రమ ఫలితాలను కూడా కొన్ని సందర్భాల్లో సరి చేసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో సరికానివి కూడా ఉంటాయి, అలా ఉంటుంది. నందూరు పండుగ గారు, ఇవాళ ఉన్న పరిస్థితిలో మీరు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఇప్పుడున్న సెక్రటరియట్ కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నారు. అవి ఆ అడ్వాంటేజెస్ ఏంటి, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఈ భవనం ఎప్పుడు నిర్మించారు, ఆ నిర్మించినప్పటి నుంచి ఇప్పటికి జరిగిన సంఘటనలు ఏంటి, అవి ఏ విధంగా రాజ్యాంగం అంటే రాజ్యము పైన ఏ విధంగా ప్రభావం చూపెట్టాయి, దీన్ని పరిపాలించే వాళ్ళ మీద ఏ విధంగా ప్రభావం చూపెట్టింది, ఇవన్నీ మనం మార్గదర్శకాలుగా తీసుకోవాల్సి వస్తుంది. ఒక హిస్టరీ దీనికి అవసరం. కొత్త స్థలం కొత్తగా ఎంపిక చేశామనుకోండి, ఈ మిశ్రమ ఫలితాలలో చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పుడు వద్దని చెప్తాం, మిశ్రమ ఫలితాలలో మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది తీసుకోదలిసిన స్థలంగా చెప్పుకుంటాం. ఇవాళ మనం పత్రికలో చూసాము, వాళ్ళు 6 దశాబ్దాలుగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ క్రోడీకరించారు. అందులో నైజాము ఈ స్థలాన్ని ఎన్నిక చేసుకుని బి బ్లాక్ మాత్రం ఒకటే కట్టుకొని కొన్ని శకునాలు ఎదురవటం వల్ల ఆయన అందరూ గృహప్రవేశం చేయకుండా వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఆయనకి ఈ అన్ని చెడు ఫలితాలే వచ్చాయి, అంతా పోగొట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇది మంచిది కాదు, కేవలం వీధిపోటు వల్లే అని చెప్పటం. నైరుతి ఏమిటంటే అది ఎవరికైనా కూడా అజమాయిషిని ప్రసాదించేటటువంటి స్థలం వాస్తు ప్రకారం. నైరుతి అంటే అజమాయిషి. ఒక ఇంట్లో కూడా నైరుతి గదిని ఆ ఇంటి యజమానికి కేటాయిస్తారు. ఎందుకంటే ఆయన అజమాయిషిలో ఆయన చెప్పినట్టు అందరూ వినాలి, ఒక పద్ధతిగా ఒక ఫ్యామిలీ నడుస్తుంది అంతే. రాజుగారికి కూడా నైరుతి స్థానంలోనే ఇస్తారు, అక్కడి నుంచి ఆయన అజమాయిషి ప్రారంభిస్తారు. సో ఆయన చెప్పు చేతల్లో అంతా నడవటానికి ఎవరికో ఒకరికి మనం అధికారం ఇవ్వాలి. కాబట్టి ఎవరైతే అజమాయిషి చెలాయించదలుచుకుంటారో వాళ్ళకి ఆ స్థానం ఇస్తారు, పెద్ద కానీ చిన్న కానీ. ఇటువంటి స్థానంలో వీధిపోటు తగిలినప్పుడు నైరుతి వీధిపోటు వల్ల వచ్చే చెడు ఫలితాలలో ముఖ్యంగా చెప్పుకునేవి అజమాయిషి తగ్గటం, అనారోగ్య సమస్యలు రావటం, ఇవి ముఖ్యంగా ఉంటాయి. ఇంటికైనా ఎంత పెద్ద స్థలమైనా ఎంత చిన్న స్థలమైనా కూడా ఆ నైరుతి వీధిపోటు వల్ల వచ్చే ప్రమాదం ఇది. కానీ మీరు పక్కనే హుస్సేన్ సాగర్ ఉండడం ఒక అడ్వాంటేజ్ అండి. ఇది ఇక్కడ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఇకపోతే తూర్పులో పెద్ద జలాశయం ఉంది, ఉత్తరంలో చాలా ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది మనకి. అటంతా కూడా కొంత పార్కింగ్ ప్లేస్కి దానికి వదిలిపెట్టుకున్నారు. చేసిన కన్స్ట్రక్షన్స్కి కూడా తూర్పులో ఉత్తరంలో చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి. అప్పుడు నైజాం కట్టింది ఒకటే బ్లాక్, ఆ తర్వాత అంచెలంచెలుగా అవసరాన్ని బట్టి కట్టుకుంటూ పోయారు. ఈరోజు ఇట్లా ఉంది. అయితే అప్పటి నుండి ఆ వీధిపోటు ఉంది. అప్పుడు నేను అనుకోవటం ఆ వీధులు ఇంత వెడల్పు ఉండకపోవచ్చు, క్రమంగా బాగా విస్తరించిపోయాయి. ఈ స్థలానికి తగ్గట్టు వీధిపోటు విస్తారం కూడా బాగా పెరిగిపోయింది. రెండు వైపుల నుంచి వీధిపోటు తగులుతున్నప్పుడు నేచురల్గా ఆ కాంపౌండ్ సరిహద్దు ఎంత స్థలానికి ఉందో, అది 30 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు, లేకపోతే 100 గజాలే ఉండొచ్చు. ఆ కాంపౌండ్ సరిహద్దులు ఏర్పడతాయి ఆ స్థలానికి. అంతవరకు కూడా ఈ వీధిపోటు ప్రభావం ఆ మొత్తం కాంపౌండ్ ఎంత ఉన్నదో అంత స్థలానికి వర్తిస్తుంది. అంటే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయంటారా? ప్రయోజనాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ప్రయోజనాలు అంటే ఇందులో ఇక్కడికి నిజాం వచ్చిన తర్వాతే ఈ సాయుధ రైతాంగ పోరాటం వచ్చిందని, ఆ తర్వాత ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గారు కూడా
4 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన గొప్పగా ఆయన చేయలేకపోయారని, ఆ తర్వాత వచ్చిన మినిస్టర్స్ వాళ్ళందరూ చీఫ్ మినిస్టర్స్ ఏ విధంగా విఫలమయ్యారని, అందులో సఫలమైన ఇవి కూడా చాలా అనేకం ఉన్నాయి. ఇప్పుడు దీన్ని పాజిటివ్గా చెప్పుకోవాలా నెగటివ్గా చెప్పుకోవాలనేది ఎవరెవరి అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నైజాం వచ్చాడు, ఆయన ఇది కట్టుకొని ఇక్కడ ఉన్నాడు, అప్పటి నుంచి ఆయనకి రజాకార్ మూమెంట్ కానీ సాయుధ పోరాటం కానీ నాకు వ్యతిరేకంగా జరిగి రజాకార్ సైన్యం వచ్చేసి వాళ్ళందరినీ అణగదొక్కటం, తర్వాత వాళ్ళు విజృంభించటం, మళ్ళీ వల్లభాయ్ పటేల్ వచ్చేసి దీన్ని పోలీస్ యాక్షన్ చేయటం, ఇదంతా చెప్పుకుంటాం. ఈయన నెగటివ్ ఏంటంటే అంత పెద్ద నైజాం ప్రభువు ఇటువంటి వీధిపోటు ఉన్న దగ్గర వచ్చి ఒక రూలింగ్ కోసం ఒక భవనం కట్టుకొని అక్కడి నుంచి అతను పతనం అయ్యాడు. పాజిటివ్గా చెప్పుకోవాలంటే ప్రజల్లో ఒక క్రాంతి వచ్చింది, చైతన్యం వచ్చింది, వాళ్ళు విరుచుకుపడ్డారు, వాళ్ళకి స్వతంత్రం కావాలని అభిలాష పెరిగింది. అంతెందుకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పి అంటున్నారు. తెలంగాణ ఉద్యమం నెగిటివ్ సెన్స్ లో చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ లైన్ లో చూసుకుంటే తెలంగాణ ప్రజలందరి ఆకాంక్ష అది. ఆ ఉద్యమం కూడా వాస్తు అంటే లేదు వీధిపోటు కారణంగా వచ్చింది అని చెప్పి అనుకుంటే అది నిజంగా తెలంగాణ ప్రజలు ఆ వీధిపోటు ఉండని అంటారు. హ్యాపీ ప్రజలు అంతా కూడా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఏదో ఒక ప్రయత్నం చేశారు, వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగారు, పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు వీధిపోటు కారణంగానే ఈ వాస్తు సమస్య కారణంగానే వచ్చాయంటే ఉండని అంటారు. అప్పటి రైతాంగ పోరాటం కూడా దీనివల్లే అన్నట్టు ఇందులో రాశారు పత్రికలో. సో ఈ తెలంగాణ పోరాటం కూడా దీనివల్లే కావచ్చు. మరి తెలంగాణ వచ్చి సంతోషించవచ్చు కదా, ఇట్లా చెప్పుకుంటాము. సో ఏంటంటే చూసే దృష్టిని బట్టి వాస్తు అద్భుతమైన విషయం, చాలా లోతైన శాస్త్రం. దాన్ని ఒక ప్రయోజనం కోసం మనం ఉపయోగించుకోకూడదు. మన అవసరాన్ని బట్టి ఏదైనా మార్పులు చేసుకోవచ్చు. కేవలం దీనివల్ల ఇది మార్చడం అనేది కరెక్ట్ కాదు. దీనికి మళ్ళీ ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా, అది నేను చెప్పదలుచుకుంది. ఓకే శర్మ గారు, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పండరనాథ్ గారి ఆర్గ్యుమెంట్ లో పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు అర్జెంట్ గా మార్చాల్సిన అవసరం లేదు అన్న భావన అయితే ఆయన మాటలో స్పష్టత. వాస్తు విషయం అయితే కేవలం వాస్తు కారణంగా ఇవాళ సెక్రటరియట్ ని అక్కడ నుంచి మార్చాల్సిన అవసరం లేదు అన్నది అవునండి సార్ వాదన. మీరేం చెప్తారు? అయితే ఏమిటంటే ఇక్కడ వాదనలో కొన్ని మిశ్రమ మంచి ఫలితాలు చెడ్డ ఫలితాలు రెండూ ఉన్నాయి వాస్తవంగా అయితే. అంటే మరి కొన్ని చెడ్డ ఫలితాలంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా పండరీనాథ్ గారు చెప్పినట్టుగా నైరుతి అనేది యాజమాన్యం, అంటే ఇంటికి పెద్ద తండ్రి ఉంటాడు, తండ్రి లేకపోతే పెద్ద కొడుకు అనేది సెకండ్ పాయింట్లో వస్తుంది. అయితే అక్కడ నైరుతిలో వీధిపోటు ఉండటం అనేది యాజమాన్యాన్ని వహించేది నైరుతి వీధిపోటు. అంటే మాస్టర్ బెడ్రూమ్ అంటాం మనం ఇంట్లో వాస్తవంగా అయితే, అంటే పెద్దవాళ్ళు ఉండాల్సిన బెడ్రూమ్ అది. అయితే ఆ బెడ్రూమ్లో యాజమాన్యంలో నిరుతి దిశలో ఒక వీధిపోవటం అనేది నిరుతి రాక్షసుడు సంబంధించింది వాస్తవంగా అయితే. అయితే నిరుతి అనేది మరి నైరుతిలో వీధిపోవటం అనేది వాస్తవంగా అయితే మంచిది కాదు. అయితే మనం ఇంకొకటి అదొకటి మంచిది కాదని మళ్ళీ ఆలోచన చేయకూడదు. వెంబటే ప్లస్ పాయింట్స్ ఉంటాయి, అంటే మైనస్ ప్లస్ 2 పాయింట్స్ ఉన్నాయి. అలానే తూర్పు వైపు మనకి ఆ జలాశయం ఉండటం, దక్షిణం వైపు మరి ఎత్తు అయిన బిల్డింగ్స్ అనేవి ఉండటం. అయితే ఇలా ఇక్కడ ఏమవుతుందంటే మిశ్రమ ఫలితాలు, చెడ్డ ఫలితాలు, మంచి ఫలితాలు రెండూ ఉన్నాయి దానిలో. అంటే ఏది తీసేయడానికి వీలేదు వాస్తవంగా అయితే. అయితే మనకేం చెబుతారంటే వాస్తవంగా బూర్గుల రామకృష్ణారావు దగ్గర నుంచి కూడా ఆయన కొన్ని రోజులే ఉన్నాడని, పివి నరసింహారావు గారు కొన్ని రోజులే ఉన్నారని, తర్వాత ఎన్టీ రామారావు రాగానే వెంబటే కొన్ని రోజులే ఉండి చంద్రబాబు నాయుడు రావటం మళ్ళీ అని, తర్వాత తెలంగాణ రావటం, ఇవన్నీ కూడా ఎనాలిసిస్ చేసుకొని ఒక మరి వెనక్కి వెళితే కొన్ని ఎనాలిసిస్ చేసుకుంటే మంచి చెడు రెండూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి రావటం, విపరీతంగా పనిచేయటం, కొన్ని చోట్ల హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది కూడా జరగటం అనేది కూడా కొంత జరిగింది వాస్తవంగా అయితే. అలా ఉన్న సందర్భాల్లో కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది అక్కడ. అయితే దానికి అక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు ఈ సచివాలయానికి సంబంధించిన విషయాల్లో మిశ్రమ అంటే మంచి చెడు రెండు ఫలితాల్లో కూడా బ్రహ్మాండమైన ముఖ్యమంత్రులు ఉన్నారు, దిగిన వాళ్ళు ఉన్నారు, బాగా చేసిన వాళ్ళు ఉన్నారు. అలానే మరి తెలంగాణ వాళ్ళ ఆకాంక్ష తెలంగాణ తీరటం కూడా జరిగింది వాస్తవంగా అయితే. అది మరి కొన్ని కోట్ల మందికి ప్రజలకి మంచిదే. అలాగా ఇప్పుడు ప్రతిదీ కూడా అక్కడ ఏం జరుగుతుందంటే మంచి చెడుల రెండు మిశ్రమే జరిగింది వాస్తవంగా అయితే. అంటే మంచి ఉంది, చెడు ఉంది. అయితే దానివల్ల మంచి ఫలితాలు వచ్చినాయి, చెడ్డ ఫలితాలు అనేవి కూడా వచ్చినాయి వాస్తు ప్రకారం. ఇవాళ ఈ పరిణామాలన్నీ చూసుకుంటే మీరు ఇవన్నీ అంటే ఇప్పుడు దాదాపుగా మీ విశ్లేషణ అంతా కూడా 2 వర్షన్స్ ఉన్నాయి. ఇవాళ 2 రకాల మిశ్రమ ఫలితాలు వచ్చిన పరిస్థితే చూస్తున్నాం. ఇవాళ నిజంగా అంటే వాస్తు దోషం కారణంగానే మార్చాల్సిన సిచ్యువేషన్ కనుక వస్తే ప్రభుత్వం మార్చాలి అనుకుంటే
పండరనాథ్ గారు మీరు చెప్పండి, ఏమన్నా వేరే రెమెడీస్ ఉన్నాయా ఇవాళ అక్కడున్న వీధిపోటు దాని ఇంపాక్ట్ తగ్గించుకోవడానికి? ఇప్పుడైతే ఆల్రెడీ మీరు చెప్పారు తెలంగాణకు వెనక మింట్ కాంపౌండ్ నుంచి వస్తున్న దారి ఇబ్బందికరంగా ఉంది, దాని కారణంగా వస్తుంది. అంటే మీరు ఇప్పుడు యాక్చువల్ గా ఇవాళ వార్తలు వచ్చిన పరిస్థితి చూసుకుంటేనేమో ఏజీ ఆఫీస్ వస్తుంది, కానీ ఏజీ ఆఫీస్ అసలు తెలంగాణ సెక్రటరియట్ కి లేనే లేదు, సంబంధమే లేదు. ఏజీ ఆఫీస్ డైరెక్ట్ గా జీ బ్లాక్ ఆల్రెడీ ఆంధ్రాకి అలాట్ చేయబడింది, దానికి సంబంధమే లేదు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వెనకాల మింట్ కాంపౌండ్ నుంచి వస్తుంది కనుక వీటికి ఏమన్నా వేరే రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? ఈ రెమెడీస్ అంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఈ వీధిపోటు సాంద్రతను తగ్గించుకోవటానికి మనం భౌతికంగా కొన్ని విషయాలు చేయవచ్చు. అక్కడ చిన్న చిన్న నిర్మాణాలు కానీ అవి ఏ విధంగా చేసుకోవాలన్న విషయం వేరే, కానీ అవకాశం ఉంది. ఈ వీధిపోటును తప్పించి మనం సెక్రటేరియట్ని కాపాడుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటంటే పిలిస్తే అక్కడ పోయి చూసి చెప్పే విషయాలు ఇవి, కానీ అవకాశం ఉంది, తప్పకుండా చేయవచ్చు. శర్మ గారు, ఇవాళ అక్కడ నుంచి మార్చే పరిస్థితి వచ్చింది అనుకుందాం. ఇవాళ చెస్ట్ హాస్పిటల్ దగ్గరికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చెస్ట్ హాస్పిటల్ దగ్గర ఇప్పుడు పూర్తి అనుకూలమైన ప్లేస్ ఉందా? ఇవాళ అక్కడ కూడా ఏదో ముందు వైపు అంతా ల్యాండ్ ఏదో పెరిగినట్టుగా కనిపిస్తోంది, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఏనా? దానిలో కూడా కొంత దోషాలని ఉన్నాయి వాస్తవంగా అయితే. అంటే దోషాలంటే మిశ్రమంగా, అంటే మంచి చెడులు లాగా రెండు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకటి ఏదన్నా వాస్తు ప్రకారంగా ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణంలో తీసుకొచ్చి వాస్తు ప్రకారంగా తీసుకొచ్చినవే వాస్తవంగా అయితే సరిగా ఉంటాయి. దాన్ని మళ్ళీ సరి చేసుకోవాల్సి వస్తుంది. అంటే కొన్ని నిర్మాణాలు ఉంటాయి హెచ్చుతగ్గులు, అంటే కొంత ఈశాన్యం, ఇప్పుడు ఉదాహరణకి ఈశాన్యం పెరగమంటే విపరీతంగా పెంచుతారు వాస్తవంగా అయితే. శాస్త్రం ప్రకారంగా ఆవగించకంత కొంత మాత్రమే పెరగమంటారు. ఏ మూలలు కూడా తక్కువ కానీ ఎక్కువ కానీ వాస్తవంగా అయితే ఉండకూడదు. అంటే మనకి వేదాధ్యయనం ప్రకారంగా గురువు అనేవాడు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాడు. అంటే అతను ధనకారకుడు, సంతానకారకుడు, యోగకారకుడు కూడా గురువు. అందువల్లే చతురస్రాకారంలో ఒక భవనాన్ని నిర్మించి దానిలో ఆ నైరుతి భాగంలో అంటే మనం చూసుకోవాలి తూర్పు వైపున ఎక్కువ ఉండేటట్టుగా. అయితే దానికి కూడా ఒక కొలతా ప్రమాణాన్ని బట్టే ఉండాలి. అంటే తూర్పు భాగంలో ఉత్తర భాగంలో ఎక్కువగా ఉండి, దక్షిణ భాగంలో పడమర భాగంలో కూడా ఎక్కువగా ఉండి, అయితే అంటే తూర్పు కంటే కూడా వాస్తవంగా ఏంటంటే పడమర భాగంలో తక్కువ ఉండాలి, దక్షిణ భాగం కంటే ఉత్తర భాగంలో ఎక్కువగా ఉండి, దానికి సంబంధించిన ప్రామాణికంగా కూడా కొలతలు వేసుకొని దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్మించుకుంటే ఏదైనా తప్పులేదు వాస్తవంగా అయితే. అయితే కొన్ని మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి భవనానికి కొంత తక్కువగా ఉంటుంది, కొన్ని మూలలు తగ్గి ఉంటాయి. ఇప్పుడు ఆ మూలల్లో ఎప్పుడైతే మనం మూలలు కానీ ఏదైనా సరే తగ్గకుండా కరెక్ట్గా ఉన్న పద్ధతిలో మనం నిర్మించుకుంటే ఏదైనా కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటాయి. ఇందాక మరి వీధి పోట్ల గురించి కూడా మనం ఇందాక మాట్లాడుకుందాం. దానికి కొన్ని సంబంధించిన విషయాలు కూడా దానికి రెమెడీస్ ఉంటాయి, దానికి తగ్గ చేసుకోవచ్చు ఆ నిర్మాణాన్ని బట్టి, లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి నిర్మాణాలన్నీ కూడా దాని దోషాన్ని పోగొట్టడానికి కూడా ప్రత్యేకమైన రెమెడీస్ అనేవి ఉన్నాయి వాస్తవంగా అయితే. పండితనాథ్ గారు, ఇవాళ అక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి వస్తే ఎటువంటి సలహా ఇస్తారు మీరు? చెస్ట్ హాస్పిటల్ ప్రెమిసెస్ కనుక షిఫ్ట్ చేసే పరిస్థితి వస్తే? ఓకే, మొదట ఏమిటంటే సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఆయన నమ్మిన వాస్తుని కేవలం ఆయన వరకే కాకుండా 4 కోట్ల తెలంగాణ వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఒక మంచి ఆలోచన చేద్దామని ప్రయత్నిస్తున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ ఫర్ ఇట్. ఎందుకంటే మేము ఎంతోమందిని చూస్తాము, ఆ బిల్డింగ్స్ కట్టే వాళ్ళు కానీ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా హౌసింగ్ బోర్డ్స్ లాంటివి, నాట్ ఎగ్జాక్ట్లీ హౌసింగ్ బోర్డ్, ఇట్లాంటి క్వార్టర్స్ ఎవరిని కడితే ఏదో కట్టేస్తారు, అందరికి ఇచ్చేస్తారు. అక్కడికి వచ్చాక వాస్తు ప్రకారం లేక వాళ్ళు పడే బాధలు వర్ణనాతీతం. వాళ్ళ ఇల్లు కట్టుకోవాల్సి వస్తే మాత్రం మళ్ళీ వాస్తు ప్రకారం బాగా కట్టుకుంటారు. కేసీఆర్ గారు అట్లా కాకుండా తన ఇంటి వాస్తే కాకుండా మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆలోచిస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. అందులో ఆయన వాస్తుకి ఇచ్చిన గౌరవం, ఇంపార్టెన్స్, రికగ్నిషన్ అది ఇంతవరకు ఎవరు ఇవ్వలే. అందుకు మేము వాస్తు పండితులం కాబట్టి ఆయన కృతజ్ఞత చెప్పుకుంటాం, ఫస్ట్ థింగ్. రెండవ విషయం, ఇక్కడి నుండి సెక్రటేరియట్ని ఇంకొక దగ్గరికి మార్చవలసి వస్తే మార్చుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. వాస్తు ప్రకారం అంటే ఇది విషయం. ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్ దగ్గరికి దీన్ని మార్చే ఆలోచనలో ఉన్నారు, అది అంతా మనం చూస్తున్నాం, చదువుతున్నాం. సో ఇప్పుడు ఒక ఇల్లు బాగలేకపోతే ఈ ఇల్లు అమ్మేసి ఇంకొక ఇల్లు కొందాం అనుకుంటాం, లేదా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టాలనుకుంటాం.
ఇక్కడ ఆల్రెడీ వాస్తు బాగలేక మనం ఎన్నో కష్టాలు పడి ఉంటాం. ఆ తీసుకునే దీనికన్నా బెటర్ కావాలని ఆలోచిస్తాం కదా. కానీ ఇప్పుడు సెక్రటేరియట్ ఇక్కడ తీసేసి ఆ చెస్ట్ హాస్పిటల్ దగ్గర కడదాం అనుకుంటే దీనికంటే అది బాగలేదు. వీధి పోట్ల విషయం కదా మనం చెప్పుకుంటున్నాం. దీనికి నైరుతి వీధి పోటు ఉంది, సరే ఒప్పుకుందాం. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ చెస్ట్ హాస్పిటల్కి వీళ్ళు పేపర్లో ఇచ్చిన ప్రకారము తూర్పున సంజీవ్ రెడ్డి నగర్ రోడ్ ఉంది, ఎర్రగడ్డకి వెళ్ళేది. దక్షిణంలో వెంగళరావు నగర్ రోడ్ ఉంది. ఉత్తరంలో ఏజీ కాలనీ వాళ్ళ రోడ్ ఉంది. ఈ సరిహద్దులను ఆధారంగా చేసుకొని చూస్తే అందులో చెస్ట్ హాస్పిటల్ ఒకటే లేదు, ఇంకా ఆయుర్వేద యూనివర్సిటీ ఉంది, ఇటు పక్కన ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్ ఒకటి ఉంది, ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ఉంది, రీసెర్చ్ సెంటర్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి అందులో. మరి ఇటువంటి అప్పుడు ఇంత స్థలం తీసుకున్నప్పుడు 116 ఎకరాలని రాశారు. ఇందులో 116 ఎకరాల స్థలం నగరంలో తీసుకుంటే వీధిపోటు లేకుండా ఉంటుందా? ఒకసారి నేను అట్లా చూశాను, గూగుల్లో చూశాను, పర్సనల్గా కూడా చూశాను. ఇప్పుడు ఏదో విజిట్ చేసినట్టున్నారు మీరు. దక్షిణంలో 8 వీధిపోట్లు ఉన్నాయి దానికి. పశ్చిమం రోడ్ దాకా తీసుకునేటట్టయితే నైరుతి వీధిపోట్లు 2 ఉన్నాయి. మళ్ళీ పడమరలో 6 వీధిపోట్లు ఉన్నాయి. దక్షిణంలో ఉన్న 8 వీధిపోట్లలో దక్షిణ ఆగ్నేయానికి తగిలే సూచన లేదు, ఎందుకంటే అక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. మళ్ళీ నైరుతిలో పశ్చిమ నైరుతి నుండి దక్షిణ నైరుతి నుండి కూడా చక్కగా వీధిపోట్లు తగులుతున్నాయి. ఆ చివరి దాకా తీసుకుంటారో లేదో అందులో పడమరలో రోడ్ ఇండికేట్ చేయలేదు. ప్లస్ పాయింట్ ఏమిటంటే ఈ స్థలానికి పశ్చిమ వాయవ్యం వీధిపోటు బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంటుంది. కానీ దక్షిణ నైరుతి వీధిపోటు లేదు. ఈ మొత్తం స్థలానికి తూర్పు ఆగ్నేయం బ్రహ్మాండంగా పెరిగింది, అది నెగటివ్. సరి చేసుకోవచ్చు. ఇందులో మసీదులు ఉన్నాయి, ఈశాన్య మూలన దేవాలయం ఉంది, పశ్చిమ వాయువ్యంలో ఒక దేవాలయం ఉంది. వీటన్నిటిని ఏం చేస్తాం మనం? ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర కేవలం నైరుతి వీధిపోటు ఒకటే ప్రాబ్లం, మిగతా అంతా బాగుంది. ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి ఇటువంటి స్థలం మనం ఎట్లా అనుకుంటాము? ఓకే సార్, శర్మ గారు, పండరనాథ్ గారు చెప్తున్న లెక్క ప్రకారం ఇప్పుడు ఒక వీధి పోటు ఉందని చెప్పి అనుకుని అక్కడికి వెళ్తే 10 వీధి పోట్లు అయ్యేటట్టుగా ఉన్నాయి. ఏంటి దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మనం ఒక వీధి పోటు గురించే వాస్తవంగా ఆలోచన చేశాం. అంటే ఇది కొంత దోషంతో కూడికింది. అయితే ఇన్ని రకాల వీధి పోట్లు ఉంటే ఇంకెక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా అక్కడ జలాశయం లేదు, తూర్పులో లేదు, ఇక్కడ ఇంకా తూర్పు వైపు జలాశయం ప్లస్ పాయింట్ ఉంది. అంటే సో దానికంటే ఇది బెటర్. అచ్చా, ఇప్పుడు ఉన్నదే బెటర్ అని చెప్పారంటారు. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నారో చెస్ట్ హాస్పిటల్, దాని మీద ఇప్పుడు ఉన్నదే బెటర్. అచ్చా, అంటే ఇవాళ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంతకంటే ఎక్కువ సమస్యలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు వాస్తు ప్రకారంగా ఇప్పుడు కేసీఆర్ గారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు వాస్తు గురించి. కానీ ఎందుకంటే వాస్తులో అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా వాస్తవంగా ఏంటంటే ముఖ్యమంత్రి అంటే రాజుతో సమానం. రాజుగారు ఒక వాస్తుని బ్రహ్మాండంగా అనుసరిస్తున్నారంటే చాలా చోట్ల కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలా మంది కూడా ఇల్లు కట్టుకుంటుంటారు. ఇల్లు కట్టుకుంటే 1 సంవత్సరం వరకు కూడా కొంత అనుకూలంగా ఉండదు, వాళ్ళకి ఎంబటే మారుతారు కొంచెం వాస్తు ప్రకారంగా బాగుండాలని. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ ఏంటంటే ఇలా మన పేపర్లో కానీ తర్వాత కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వాస్తుపరంగా ఆలోచన చేసి ముందుకు వెళ్తారు. వాస్తవంగా అయితే దీని విషయంలో ముఖ్యమంత్రి గారిని మనం ఆమోదించక తప్పదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ చెస్ట్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ విపరీతంగా వీధి పోట్లు అనేది ఉండటం వల్ల మహాదోషం ఉంటుంది. అది ఇప్పుడు ఉన్నదే బెటర్ అవుతుంది. ఈ రెండిట్లో మనం కంపేర్ చేసామనుకోండి, ఇదే బెటర్ అవుతుంది. అప్పుడు ఏమిటంటే దానికి ఒకటే పరిష్కార మార్గం, సరిగా వీధిపోట్లు లేని చోట కొంత చిన్న స్థలమైనా కొంచెం అనుకూలంగా ఒకటి స్థలాన్ని నిర్ణయం చేసుకొని చూసుకొని కట్టడం అనేది బెటర్ అసలు వాస్తవంగా అయితే. థ్యాంక్ యూ అండి దంతూరి పండరనాథ్ గారు, మల్లికార్జున శర్మ గారు, మీరు మంచి విషయాలు మాకు చెప్పారు. ఒకవేళ తప్పకుండా సెక్రటేరియట్ ఇక్కడి నుంచి మార్చి మంచి స్థలంలోకి తీసుకెళ్లాలనుకుంటే there are so many good sites. ఓకే, బ్రహ్మాండమైన సైట్స్ ఉన్నాయి మనకు హైదరాబాద్ లో.
అట్లాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ అలా యూ, థ్యాంక్ యూ, చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా ఇవాళ వాస్తు సమస్య కనుక తీసుకొని ఇవాళ సెక్రటరియట్ ని షిఫ్ట్ చేసే పరిస్థితి వస్తే చెస్ట్ హాస్పిటల్ దగ్గర మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నది పండితుల వాదన. ముఖ్యంగా ఇవాళ ఉన్న ఆ చెస్ట్ హాస్పిటల్ దగ్గర మరిన్ని వీధి పోట్లు ఉంటాయి. వాస్తు కారణంగానే గనక చేంజ్ అవుతే ఆ వాస్తు సమస్యలు మరిన్ని పెరిగే అవకాశం ఉందన్నది పండితుల అభిప్రాయం. ఇది ఇవాళ స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.